అన్న అసలు ఏపీకి తెలంగాణకి పాలిటిక్స్లో ఏం డిఫరెన్స్? ఏపీ తెలంగాణ బోత్ ఆర్ డిఫరెంట్. తెలంగాణ రీజన్కి వచ్చేసరికి ఇప్పుడున్న సినారీ అంతా కూడా ఏంటంటే కాస్మోపాలిటన్ సిటీ అయిపోయింది. వరల్డ్ వైడ్ నుంచి అంతా కూడా ఇక్కడ హైదరాబాద్ హబ్ను చూస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ పరంగా కానీ, రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అనేది చాలా హై లెవెల్లో ఉన్నాయి. కంపేర్ టు ఇండియాలో ద బెస్ట్ సిటీస్ తీసుకుంటే హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. ఐ థింక్ ఇప్పుడు బెంగళూరు తర్వాత ఆ పొజిషన్లో అంటున్నాం, కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు బెంగళూరును కూడా క్రాస్ చేసాం దాదాపుగా. హైదరాబాద్ ఐటీ ఎక్స్పోర్ట్లో దాదాపుగా హైదరాబాద్ అనేది నెంబర్ 1 వస్తుంది. అట్లాగే లివింగ్ కెపాసిటీ కూడా హైదరాబాద్లోనే ద లివింగ్ బెస్ట్ ఆప్షన్గా ఉంది. అంటే అన్ని రకాల ఆల్ సెక్టార్స్ వాళ్ళు ఇక్కడ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి స్కోప్ ఉన్నట్టు. బెంగళూరుకి వెళ్తే మనకు కొంచెం హై రేంజ్లో ఉంటుంది అక్కడ లివింగ్ కొద్దిగా. ఇక్కడ హైదరాబాద్ అనేది అందరికి కూడా కంఫర్టబుల్ అనేటువంటి జోను. తెలంగాణ అనేది ఇది యొక్క సంస్కృతి, ఇక్కడ కల్చరు, పోరాటాలు ఇదంతా కూడా ఇట్స్ డిఫరెంట్. ఏపీకి వచ్చేసరికి ఏపీ ఈజ్ డిఫరెంట్. ఏపీ అనేది బ్రిటిష్ కాన్స్టిట్యూన్సీలో అప్పుడు డెవలప్మెంట్ జరిగింది. అప్పుడు స్కూల్స్, ఎడ్యుకేషను ఆ సెక్టార్ అంతా డిఫరెంట్. ఇది అనేది నిజాం గవర్నమెంట్లో ఉండేది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సెక్టార్ అంతా కూడా చాలా వరకు ఈ నిజాం గవర్నమెంట్లో ఉండడం వల్ల ఇక్కడ కొంతవరకు డ్రాట్ ఏరియా ఉండడం, ఆ కారణాలతోటి చాలా వరకు కొంతవరకు వెనకబడి ఉండేది. తర్వాత ఇప్పుడు చూసినైతే చాలా స్పీడ్గా త్రూఅవుట్ ద ఇండియాలో తెలంగాణ అనేది చాలా స్పీడ్గా రేజ్ అవుతూ ఉంది. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నుంచి ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్ ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ ఉంది. ద వరల్డ్ వైడ్ అంతా కూడా తెలంగాణ ఇస్ మోస్ట్లీ హైదరాబాద్ హబ్ని బేస్ చేసుకుని ఇక్కడ వాళ్ళ క్యాంపసెస్, ఇక్కడే డాటా సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడే చాలా పెద్ద పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా అమెజాన్, లైక్ ఇన్ఫోసిస్, విప్రో ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా దాదాపుగా వాళ్ళ మెయిన్ క్యాంపస్ అన్నీ కూడా ఇక్కడే. ఇప్పుడు గూగుల్ కూడా ఇక్కడే క్యాంపస్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఒక ద సేఫ్ ప్లేస్ అనేది వరల్డ్ వైడ్ అందరికీ కూడా ఒక సేఫ్ ప్లేస్ కింద చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏపీ అనేది ఓకే, మొన్నటి వరకు జగన్ గవర్నమెంట్లో డెవలప్మెంట్స్ జరిగాయా లేదా, జరుగుతున్నాయా అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు అతను ఏంటంటే గతంలోనే ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్గా పేరు పొందాడు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్లో కూడా సపోర్టింగ్ గవర్నమెంటే ఉంది కాబట్టి ఆ ఫండ్స్ అన్ని కూడా అలొకేట్ చేసుకొని కొంతవరకు అమరావతి కానీ, తర్వాత పోలవరం ప్రాజెక్ట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో అయితే ఉన్నారు. అక్కడ డెవలప్మెంట్ కూడా చేయాలని ఒక రకంగా ఈ రెండింటి మధ్యలో ఒక పోటీ వాతావరణం ఉంటుందా అంటే 100% ఉంటుందని చెప్పడానికి లేదు. బట్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ అనేది. ఏపీ అనేది ఇప్పుడు గ్రోత్ అవ్వడానికి ఛాయిస్ ఉన్నటువంటి సెక్టార్ అది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, వచ్చే ఫండింగ్, డెవలప్మెంట్ అంతా కూడా వాళ్ళు చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇట్స్ టేక్ టైం. ఏపీలో ఒకవేళ 2047 ఇలా హైదరాబాద్ తర్వాత ప్లేస్ అయ్యే అవకాశం ఉందా? ఏపీలో హైదరాబాద్ తర్వాత స్థానం అనేది ఛాయిసెస్ ఉన్నాయి, చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఏపీకి ఏంటంటే ద మోస్ట్ సీ కోస్టల్ ఏరియా అనేది చాలా వరకు టూరిజం పరంగా దాన్ని ఎక్కువగా డెవలప్మెంట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడు లైక్ గోవా లాంటి మనం చూస్తే ఇంటర్నేషనల్ నుంచి విజిటర్స్ వస్తారు. అక్కడ డెవలప్మెంట్ అంతా కూడా కర్ణాటకలో చాలా ఇదిగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకి సీ పోర్ట్ అనేది ఎక్కువగా ఉంది ఏపీకి. కాబట్టి దాని టూరిజం పరంగా డెవలప్మెంట్ చేయడం, ఎడ్యుకేషన్ హబ్స్ డెవలప్మెంట్ చేయడం, ఇట్లాంటి సెక్టార్లలో ఫోకస్ చేయగలిగితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని కూడా ఇక్కడ అట్రాక్ట్ చేయడానికి స్కోప్ ఉంది. ద బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఏపీ కూడా ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్కి వెళ్ళడానికి బాగా స్కోప్ ఉన్నటువంటి ఒక వన్ ఆఫ్ ది సిటీ కిందనే చూడొచ్చు మనం. ఇప్పుడు ఎలా ఉన్నాయన్న, అంటే భూమి రేట్లు కానీ, రియల్ ఎస్టేట్ ఏదో పడిపోయింది అంటున్నారు, నిజంగా పడిపోయింది హైదరాబాద్లో? రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఉండదు, జనరల్గా హోల్డ్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు కొంచెం సందిగ్ధత అనేది ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ మారినా కూడా ఏర్పడుతుంది. జస్ట్ అదొక 1.5 year ఆ సిచ్యువేషన్స్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్లీ చూశారు, ఇక్కడ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 2.97 lakhs ఫర్ స్క్వేర్ యార్డ్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళు యాక్షన్లో పెడితే అంత రేట్లో వెళ్ళింది. అంటే జనరల్గా మనం ఆ రేట్లు బంజారాహిల్స్, జూబ్లీస్లో చూస్తూ ఉంటాం. కానీ ఒక కేబిహెచ్పిలో కూడా ఈ టైంలో వెళ్ళిందంటే మనం రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పడానికి లేదు. బట్ ఇంతకుముందు జరిగిన ట్రాన్సాక్షన్స్ కంటే కొంచెం తక్కువ జరుగుతున్నాయి, బట్ జరుగుతూ ఉన్నాయి. కంటిన్యూగా పర్చేజ్ చేసేవాళ్ళు ఆగట్లేదు, కొనుక్కునే వాళ్ళు ఆగట్లేదు. కాకపోతే ఇది కూడా ద బెస్ట్ టైం పర్చేసింగ్, ఎందుకంటే ఇట్స్ హోల్డింగ్ టైం. కాబట్టి నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ బూమ్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ కరోనాకు బిఫోర్ ఇలాగే ఉండేది పరిస్థితి. కరోనా చాలా డౌన్ ఉండేది.
రేట్లు అనేది. కరోనా తర్వాత రేట్లు అనేది ఆటోమేటిక్గా జంప్ అయిపోయాయి. అట్ ద సేమ్ టైం తెలంగాణ మూమెంట్ టైంలో కూడా తెలంగాణ సాధించుకుంటే రేట్లు తగ్గుతాయి అన్నారు. కానీ ఎక్కడ తగ్గాయి? భూమి అనేది తగ్గడం ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం పెరుగుతూ ఉంటాం, ల్యాండ్ పెరగదు. ఇట్స్ లిమిటెడ్, ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే సముద్రాల కోత వాటి వీటి వల్ల ఇంకా కుంచుకుపోతూ ఉంటుంది ల్యాండ్ అనేది. పబ్లిక్ మనం పెరుగుతూ పోతూ ఉంటాం కాబట్టి అది తగ్గడం అనేది ఇంపాసిబుల్. ఖచ్చితంగా రేట్లు అనేది పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక డిసిషన్ తీసుకుంది. ఇక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్ అవన్నీ కూడా అక్కడ రేడియల్ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీస్, తర్వాత ఐటీ హబ్స్, ఇట్లా 300 feet తోటి గ్రీన్ వైడల్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. ఇట్లా ఈ రకంగా ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ ఏరియా అంతా ఇప్పుడు శ్రీశైలం హైవేకి కొంచెం ఎక్కువగా భూమి కనిపిస్తూ ఉంది. రేపు అది ఆల్రెడీ మోడీ గారు కూడా వచ్చి లాంచ్ చేస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీగా దాని నేమ్ కూడా డిక్లేర్ చేయబోతా ఉన్నారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో హైదరాబాద్ కి రేట్లు తగ్గడం అనేది ఇంపాసిబుల్. ఖచ్చితంగా 100% పెరుగుతాయి. ఎందుకంటే మనం ప్రతి జనరేషన్ టు జనరేషన్ చూస్తూ ఉన్నాము. 100 to 200% రైజ్ అయినాయి కానీ ఎప్పుడు తగ్గలేదు. కాబట్టి పెరుగుతాయి. బట్ ఇది కొంచెం ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉన్నాయి. బట్ ఇన్ ఫ్యూచర్ లో మాత్రం బిగిన్ అయిందంటే మళ్ళీ దాన్ని హోల్డ్ చేయడం కష్టం, అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏపీలో కూడా హైదరాబాద్ ధీటుగా రేట్లు అలా పెరుగుతున్నాయి, అక్కడే పెడదామని జనాలు అనుకుంటున్నారు అనేసి అన్నారు. అలా ఏపీలో ఎక్కడ పెడితే బెటర్, పెరుగుతున్నాయా లేదా? ఏపీలో రేట్లు అనేది ఇంతకుముందు 3 రాజధానుల విషయం వచ్చేసరికి అమరావతి దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. అందరూ కూడా లాస్ అయినటువంటి సందర్భాలు. కొంతమంది అయితే అప్పులు చేసి ఇన్వెస్ట్ చేశారు. ఆ రేట్లు ఆటోమేటిక్గా డౌన్ అయిపోవడం అదంతా కూడా ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు బాబు వచ్చిన తర్వాత ఒక స్టాండర్డ్ గవర్నమెంట్ రన్ అవుతుంది. అమరావతి ఏరియాకి ఫ్యూచర్ లో రాబోతా ఉంది మంచి లైఫ్. ఇప్పుడున్న 30,000 కాకుండా ఇంకో 30,000కి ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి కూడా బాబు అన్నారు. ఆ వర్డ్ తో ఏమైపోయిందంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా కొంచెం వరకు ఆలోచిస్తా ఉన్నారు. ఓకే, రేపు పొద్దున ఈ గవర్నమెంట్ కంటిన్యూగా ఉంటే ఫ్యూచర్ ఓకే బాగానే ఉంటుంది. ఇన్ కేస్ మళ్ళీ ఏమైనా ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ డిసిషన్స్ మారి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేటువంటి కాన్సెప్ట్ లో ఉంది. కంపేర్ టు అమరావతి కంటే వైజాగ్ కొంచెం బెటర్ గా ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఎందుకంటే అది కొంచెం సీ దగ్గరగా ఉండడం, తర్వాత ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ప్లేసు. అది రాజధానికి డిక్లేర్ చేసినా చేయకపోయినా కూడా అక్కడ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ ఉంటుంది. అది రెగ్యులర్ ప్రాసెస్ లో అది ఖచ్చితంగా డెవలప్మెంట్ స్కోప్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి అక్కడ కొంచెం కనిపిస్తా ఉంది. అమరావతిలో ఇంకా ట్రస్ట్ వచ్చినట్టు అనిపించట్లేదు జనాల్లో. అంటే చెప్తా ఉన్నారు వర్క్స్ ఏదో స్టార్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ ఇంకా నమ్మకం అనేది పూర్తిగా బలపడేట్టుగా కనపడట్లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ లో ఈ వర్క్స్ ఆల్రెడీ బిగిన్ అయ్యి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత ప్రజల్లో నమ్మకం రావడానికి స్కోప్ ఉంటుంది. చూడాలి, అక్కడ కూడా డెవలప్మెంట్స్ కి చాలా వరకు స్కోప్ ఉంది. ఇన్వెస్టర్స్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ అన్నిటికంటే సేఫ్ ప్లేస్ హైదరాబాద్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. ఓకే, సెకండ్ లెవెల్లో అక్కడ వచ్చే డెవలప్మెంట్స్ ని బట్టి పబ్లిక్ అక్కడ మూవ్ అవడానికి స్కోప్ ఉంటుంది ఫ్యూచర్ లో. ఇప్పుడు అంటే తెలంగాణలో రేవంత్ గారి పాలన ఎలా ఉంది, ఏపీలో చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? రేవంత్ పరిపాలన విషయానికి వస్తా ఉంటే ఓకే, చాలా వరకు సంక్షేమ పథకాల గురించి హామీలు ఇచ్చారు. ఆల్రెడీ 6 గ్యారెంటీ పథకాల గురించి చెప్పారు. దీంట్లో ఇంప్లిమెంటేషన్ లకు వచ్చేసరికి ఓకే, కొత్త వరకు 1 or 2 జరుగుతూ ఉన్నాయి. రిమైనింగ్ అంతా కూడా పెండింగ్ లో ఉన్నాయి. చాలా హామీలు ఉన్నాయి నెరవేర్చాల్సింది. బట్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట ఒకటి ఏంటంటే ఫండింగ్ లేకపోవడం. స్టేట్ దగ్గర ఫండ్ లేదు కాబట్టి డెవలప్మెంట్ అనేది డిలే అవుతా ఉంది. డైరెక్ట్ శాలరీసే నేను వేయలేని పరిస్థితిలోకి ఏర్పడ్డాను, నాకు ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి రాష్ట్రంలో అంటే ఒక రకంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ఈజ్ ద బెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ గవర్నమెంట్ లీడ్ చేయాలంటే దానికి చాలా సినారియో ఉంటుంది. అదన్నీ కూడా అవగాహన చేసుకొని చేయాలి. ఇప్పుడు ఒక రాష్ట్రం యొక్క ఔన్నత్యాన్ని దాని యొక్క గొప్పతనాన్ని నిలబెట్టాలంటే ఆ విధంగా మాట్లాడగలగాలి, ఆ విధంగా చేయగలగాలి. అంత ఇంటెలెక్చువాలిటీ అనేది చాలా అవసరం. కానీ ఆ రకంగా వెళ్తేనే ఓకే, తనకున్న అడ్వైజరీస్ కానీ వాళ్ళు ఎట్లా చెప్తా ఉన్నారని తెలియదు. కానీ కొంతవరకు కంపేర్ టు తెలంగాణ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా వరకు డౌన్ఫాల్ లో ఉందని చెప్పవచ్చు. ఇన్ ఫ్యూచర్ లో వీళ్ళు ఏమన్నా డెవలప్ చేస్తారా చేయరా? ఓకే, ఇది నేషనల్ పార్టీ అయినప్పటికీ కూడా చాలా వరకు ఇప్పుడు బీజేపీ కూడా కొంతవరకు ఇంతకుముందు ఫామ్ లో ఉండేది. ఓకే, ఇప్పుడు అది కొంతవరకు డౌన్ఫాల్ అయినట్టు కనిపిస్తా ఉంది తెలంగాణలో. అది కూడా రేజ్ అవడానికి స్కోప్స్ ఉన్నాయి నేషనల్ పార్టీస్ కాబట్టి. ఇవి రెండు బీఆర్ఎస్ అనేది అల్టిమేట్ గా దానికి ఉన్నటువంటి స్ట్రెంత్ ఉంది, ఆల్రెడీ దానికి ఉన్న క్యాడర్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా రేపు ఫ్యూచర్ లో రేపు జీపీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడితే చాలా వరకు కాంగ్రెస్ యొక్క సైడ్ పరిస్థితి ఎలా ఉంది, అదర్ పార్టీస్ కి ఏ రకమైన ఎడ్జ్ ఉంది అనేది ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. ఏపీలో అయితే కూటమి ప్రభుత్వం అనేది ఆల్రెడీ రన్ అవుతా ఉంది, ఇప్పటికే చూస్తా ఉన్నాము.
కొంతవరకు కొన్ని ఇష్యూస్ మీద ప్రతిపక్షాలు కూడా గట్టిగానే దాడి చేస్తా ఉన్నాయి. కాకపోతే డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు కూటమి చెప్తా ఉంది. వాళ్ళు సంక్షేమం అనేది చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు. ఆ స్థాయిలో ఇప్పుడున్న కూటమి చేయలేకపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే చూడాలి భవిష్యత్తులో మరి వీళ్ళు కూడా ఇంకో బెటర్ అంటే ఓవరాల్గా ఏంటంటే రాష్ట్రం బాగుండాలి అంటే సంక్షేమాలు చేయడంలో తప్పులేదు. బట్ అట్ ద సేమ్ టైం దానికి కావాల్సిన రెవెన్యూని కూడా జనరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు సంక్షేమాలు ఇస్తూ పోతా ఉంటే అప్పుల్లోకి వెళ్ళిపోవడం తప్ప రాష్ట్రానికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. అట్లాంటి బ్యాలెన్సింగ్ అనేది నేను ఈ కూటమిలో ఉంటదేమో అని అనుకుంటున్నా. బట్ అది ఎంతవరకు వీళ్ళు వెళ్తారనేది భవిష్యత్తులో చూడాలి.